ఈడ పార్టీ నిలబడిందంటే కేవలం ఒక లక్ష్మిరెడ్డి గారి అటువంటి వాళ్ళు కొంతమంది నాయకుల చేత ఇక్కడ తెలుగుదేశం పార్టీ గుణాది అదే నిలబడింది. ప్రజలు అలంకాన్పల్లె డివిజన్కు సంబంధించినటువంటి ప్రజలు మా మీద విశ్వాసంతో తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఓట్లేసి గెలిపిస్తే పార్టీని మేము నిలబెడితే యాడ్ నుంచో గద్దలాగా వచ్చి మోసం చేసి తన్నుకొని పోయి నువ్వు మా మీద చవాకులు అవాండాలు వేసి ఏందో పార్టీ నాకేముంది. ఈ రోజుకు నేను 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా తెలుగుదేశం పార్టీలో. నేను ఏ రోజు పోయి చంద్రబాబు నాయుడు లోకేష్ నాకు ఫలానా పదవి అని ఏం అడగల. నేను 100 రూపాయల సభ్యత్వంతోనే ఉన్నా. వాళ్ళు ఇస్తే తీసుకుంటానా లేదంటే లేదు. నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పోరాడే శక్తి కలిగినటువంటి వ్యక్తిని. నేను లోపాయికారి పనులు చేసుకుంటా. మీ అన్నను ఒక పార్టీలోకి పంపించి, మీ మేనమామ కొడుకుని ఒక పార్టీలోకి పంపించి, ఇంకొకరిని ఇంకో పార్టీలోకి పంచి చిల్లర రాజకీయాలు నేను చేయలేదే. నువ్వు మళ్ళా మాకు వైసీపీ పార్టీని గురించి మాట్లాడి మమ్మల్ని కించపరచాలని చూస్తే నీ నెత్తి మీద నువ్వు మట్టి వేసుకున్నట్టే కానీ అది మాకేం తగలదయ్యా, తగలదు. నువ్వేమి చేయలేవు నన్ను.